తూర్పు తీరంలోని విశాఖ నగరంలో ఐటీ సంబరం నెలకొంది. పెద్ద కంపెనీలు ఒక్కొక్కటిగా వైజాగ్ వైపు అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కార్యకలాపాలకు నేడు శ్రీకారం చుడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నంలో రుషికొండ ఐటీ పార్క్ హిల్ 2 పై 3 అంతస్తుల మహతి భవనాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. 800 మంది పనిచేసే ఈ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇవాళ ప్రారంభిస్తారు. ఆ తర్వాత కాపులుప్పాడలో కేటాయించిన భూమిలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి లోకేష్ కూడా పాల్గొంటారు. విశాఖలో మరో 7 కంపెనీలకు కూడా ఐటీ మంత్రి లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. సత్వా కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్ నిర్మిస్తుంది. ఐటీ టవర్లతో పాటు రెసిడెన్షియల్ ప్లాట్లు, రెస్టారెంట్, హోటల్ వంటివి ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఇమాజినోటు, ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థలు మెగా ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తాయి. నాన్ రియల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ సంస్థలకు కూడా భూమి పూజ చేస్తారు.